జై హింద్ కమాండర్స్. ఈరోజు మనకి స్కోప్ సెట్టింగ్ సో మీకు లైవ్ లో చేసి చూపిస్తా. ఇది కనిపిస్తుంది కదా, ఎంటీ టార్గెట్ షీట్ అనమాట. సో ఆల్రెడీ స్కోప్ సెట్టింగ్ చేయలేదు, దీన్ని చేయాలి ఇప్పుడు. సో మీకు చూపిస్తాను అనమాట. సో ఎలా సెట్ చేయాలి అనేది మనం మాక్సిమం తెలుగులో చెప్పేది మనం ఒక్కలే, గన్ స్కోప్ సెట్టింగ్ వీడియోస్ అని ఏవైనా. సో కాబట్టి మీకు నచ్చితే లైక్ చేయండి, వీడియోస్ షేర్ చేయండి. సో ఆల్రెడీ ఓపెన్ చేసా. ఇది వచ్చేసి పైన వచ్చేసిందంటే ఇది అప్ అండ్ డౌన్ అనమాట. కనిపిస్తుంది పైన అప్ అండ్ డౌన్, ఇది వచ్చేసి సైడ్ ది రైట్ లెఫ్ట్ అనమాట. సో స్కోప్ దీన్ని అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇది రైట్ లెఫ్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు చూపిస్తా. ఒకసారి టార్గెట్ షీట్ పెట్టొచ్చి, ఓకేనా. టార్గెట్ షీట్ పెట్టాను అక్కడ. సో ఇక్కడ నుంచి 15 మీటర్స్ రేంజ్ అనమాట. ఒకసారి చూపిస్తే కనిపిస్తుంది కదా, 15 మీటర్స్ రేంజ్. సో ఈ నుంచి 15 మీటర్లు కూర్చొని చేపిస్తాను, మీకు చూపిస్తే క్లారిటీగా. సో 15 మీటర్స్ పెట్టేసాం మనం షీట్ ని. సో ఒక పిల్లట్ కొట్టి మీరు జాగ్రత్త చూపిస్తా ఉంటా, ఓకేనా. చలో చూపినాను అసలు నన్ను. ఇంకా వచ్చేరా. రెడీయా? కానీ చూపిస్తున్నా. ఫస్ట్ షాట్ కంపల్సరీ స్కోప్ ఎప్పుడైనా సరే 4x పెట్టి చేయాలి, షూట్ చేయాలి, ఓకేనా. సో 6x 7x పెట్టి షూటింగ్ చేయరు, ఎందుకంటే అప్ అండ్ డౌన్ అవుతా ఉంటుంది స్కోప్. కంపల్సరీ 4x పెట్టి చూపించాలి. చూపిస్తున్న 4x, ఇది కనిపిస్తుందా 4x నానా, 4x అనమాట. చల్లడి ఫస్ట్ షాట్ అనమాట. సో స్కోప్ సెట్టింగ్ కంపల్సరీ టేబుల్ ఇంపార్టెంట్ అనమాట. టేబుల్ సిట్టింగ్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ షాట్ అయితే అయిపోయింది. సో చూపిస్తాను మీకు ఫస్ట్ షాట్. నాన్న షీట్ దే జల్దీ పోయి తమ్ముడు, షీట్. చలో షీట్ చేస్తున్నా, ఒకసారి వెళ్ళినా. ఫస్ట్ షాట్ అనమాట. చూడండి ఫస్ట్ షాట్ ఎక్కడ వెళ్ళింది. సో వచ్చేసి ఆల్మోస్ట్ మనకి డౌన్ లో వెళ్ళింది అనమాట. సో దీన్ని మనకి వచ్చేసి సెంటర్ లో కొట్టాలన్నమాట, ఓకేనా. కనిపిస్తుంది కదా, సెంటర్ లో కొట్టాలి. మనకి ఎక్కడ వెళ్ళింది, రైట్ సైడ్ జరిగింది కదా, మనం సెంటర్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేస్తాను, నేను పట్టుకున్నాను షీట్ పట్టుకో. ఇప్పుడు మనం రైట్ తీసుకోవాలి కాబట్టి, రైట్ రావంటే ఏంది, కనిపిస్తుంది కదా లాస్ట్ ఇక్కడది, కనిపిస్తుంది కదా. సో దీన్ని 16 క్లిక్ చేసుకోవాలన్నమాట. సో లెఫ్ట్ రావాలి కదా ఇప్పుడు మనకి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది లెఫ్ట్, దీనికి ఆపోజిట్ తిప్పితే అది రైట్ అనమాట. సో లెఫ్ట్ కాబట్టి 16 క్లిక్స్ తిప్పుతున్నా అనమాట. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. సో ఇప్పుడు స్కోప్ ఇప్పుడు ఆల్రెడీ రైట్ వెళ్ళింది కాబట్టి, నాకు రైట్ వెళ్ళింది కాబట్టి లెఫ్ట్ రావాలన్నమాట. సో బెటర్ అప్పుడు అన్న ఒకసారి మళ్ళీ. సో సెకండ్ షాట్ కొడతాను చూడండి. ఫాస్ట్ జల్దీ. సో సెకండ్ షాట్ అనమాట. సో అక్కడే ఉంటారు తమ్ముడు, సైడ్కి ఉండు. సెకండ్ షాట్ అయిపోయింది, చూపిస్తాం మీకు మళ్ళా. సో ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం మనం అప్ చేసుకోవాలన్నమాట స్కోప్ ని. సో కనిపిస్తుంది కదా, సో ఇది పైన అప్ అనమాట, కనిపిస్తుంది అప్, ఇది అప్ అనమాట. సో నేను ఒకసారి చేస్తాను ఇప్పుడు. ఇది సేమ్ క్లిక్స్ అనమాట. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16, ఓకేనా. చూపిస్తా థర్డ్ షాట్. సో అబ్జెక్షన్ ఏంటంటే మొత్తం అప్ వెళ్ళిపోయింది అనమాట. సో ఏంటంటే మన హోల్డింగ్ బట్టే స్కోప్ సెట్టింగ్ ఉంటుంది. సో కంపల్సరీ రెస్ట్ మోడ్ లో ఉండాలి రైతులు. సో ఏంటంటే హిల్లింగ్ అయితే ఉంది, ఓకే పర్లేదు. మళ్ళీ లెఫ్ట్ రావాలి ఇంకా ఇప్పుడు, ఓకేనా. లెఫ్ట్ కోసం మళ్ళీ 3 షాట్లు అయిపోయినాయి. సో లెఫ్ట్ కోసం మళ్ళీ చేస్తున్నా. కంపల్సరీ 16 తిప్పుకోవాలన్నమాట. సో మనం మినిమం రేంజ్ వచ్చేసి
15 మీటర్స్ నుంచి అయితే 25 మీటర్స్ చేసుకోవాలి స్కోప్ సెట్టింగ్. సో 4 షాట్ అనమాట. ఒకసారి షీట్ దేనా ఫాస్ట్ డే. 4 షాట్ అయిపోయింది. చూపిస్తా ఫస్ట్ షాట్ ఎక్కడ ఉంది, సెకండ్ షాట్ ఎక్కడ ఉంది మీకు క్లారిటీగా. చూడండి, స్కోప్ సెట్టింగ్ కనుక పర్ఫెక్ట్ చేయకపోతే సో ఇట్లా హిల్ అవుతా ఉంటుంది అనమాట. సో ఈ సెట్టింగ్ చూపిస్తున్నా జస్ట్. ఫస్ట్ షాట్, సెకండ్ షాట్, థర్డ్ షాట్, ఫోర్త్ షాట్, 4 షాట్స్ అనమాట. 4 కొట్టేసాం మనం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ, సెకండ్ ఇక్కడ, థర్డ్ ఇక్కడ ఆఫ్ చేసినాం, మళ్ళీ ఫోర్త్. ఇంకొంచెం మనకి రైట్ రావాలన్నమాట ఇప్పుడు. సో రైట్ వస్తే సెంటర్ లిఫ్ట్ అయ్యింది అనమాట. ఓకేనా. సో కొంచెం ఓపిక చూడండి కంపల్సరీ, ఎందుకంటే మనకి డబుల్ కెమెరా లేదు, సింగిల్ కెమెరా చూపించాల్సి వస్తుంది అవన్నీ. చూడండి, ఫస్ట్ షాట్ ఇక్కడ కొట్టాం, సెకండ్ ఇక్కడ, థర్డ్ అప్ చేసాం, మళ్ళీ డౌన్ చేసి ఫోర్త్. సో 5th కొట్టేస్తే ఇక్కడ హిట్ అయింది మెడల్ సెంటర్ లో. అప్పుడు 0 అయినట్టు అనమాట. చలో ఫస్ట్ కొంచెం రైట్ రావాలి ఇప్పుడు. 3, 4, 5, 6, 7, 8 క్లిక్ చేశాను అనమాట. చూద్దాం ఒకసారి మళ్ళీ. ఫిఫ్త్ షాట్ అనమాట ఇది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే 5 షాట్స్ అయిపోయినాయి. చూపిద్దాం. ఆల్మోస్ట్ 0 వచ్చేసింది. తీసుకున్నారా ఒకసారి, తీసుకున్నా షీట్ తీసుకున్నా. 5 షాట్స్ అయిపోయినాయి, మాక్సిమం 0 కొట్టేసిన. సో స్కోప్ సెట్టింగ్ చాలా సింపుల్ అనమాట. స్కోప్ ఫస్ట్ మనకి గన్ వెపన్ గురించి తెలియాలి. సో ఒకసారి నాన్న గుడ్ షాట్ చూడండి, చూపినా ఒకసారి. ఇది ఫస్ట్ షాట్, సెకండ్ షాట్, థర్డ్, ఫోర్త్, 5th. సో ఆల్మోస్ట్ 0 వచ్చేసింది. ఓకేనా. సో మనం ఇంకా రెస్ట్ మోడ్ లో లేదు, రైఫ్ లో మనం టేబుల్ మీద పెట్టి చేస్తాం. రెస్ట్ మోడ్ అంటే కంపల్సరీ ఒక వెపన్ ఉంటుంది. సో ఇదే అనమాట స్కోప్ సెట్టింగ్ అంటే. సో సింపుల్, మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తా. సో వచ్చేసరిగా చూసారుగా 0 వచ్చేసింది. ఏం లేదు, సింపుల్. మీకు కనిపిస్తుంది కదా, ఇది ఫస్ట్ వచ్చేసేమో ఇదేమో అప్ అండ్ డౌన్ చేసేది అనమాట. సో అప్ అండ్ డౌన్ చేసేది ఇది. ఇక్కడ చూసారు కదా, అప్, ఇది డౌన్. తర్వాత ఇది ఇట్లా రైట్ సైడ్ తిప్పుతున్నా అప్ అయింది, దానికి వైట్ ఆపోజిట్ తిప్పుతున్నా లెఫ్ట్ వచ్చింది అనమాట. సో ఇది కనిపిస్తుంది కదా, ఇది రైట్ అనమాట. ఇది రైట్, లెఫ్ట్. ఇటు తిప్పుతున్నామో లెఫ్ట్ వస్తుంది. మన వైపు తిప్పుకుంటే క్లాక్ వైజ్ తిప్పుతున్నాం లెఫ్ట్, యాంటీ క్లాక్ వైపు తిప్పుతూ రైట్ వస్తుంది అనమాట. సింపుల్ ఇంతే స్కోప్ సెట్టింగ్, చాలా ఈజీగా ఉంటుంది. సో చూసాం కదా మనం, ఇది సెట్టింగ్ అంటే సింపుల్ వచ్చేసింది. ఫస్ట్ 4 షాట్లో వచ్చేసింది. ఓకేనా. థ్యాంక్ యూ. జై హింద్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో నా వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి. జై హింద్.